మనం ఏదన్నా ఒక పెద్ద చెక్క దొంగని వెలిగించాలనుకున్నాం అనుకోండి, అది అంటుకోదు. అప్పుడు ఏం చేస్తాం? చిన్న చిన్న చిదుగుల్ని ముందు రాజేసి మంటబెట్టి ఆ మంటతోటి పెద్ద దొంగని వెలిగిస్తాం. ఆకలి విషయంలో అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ఇదే సిద్ధిస్తుంది. అందుకే మనం భోజనానికి ముందు, పెద్ద విందు భోజనాలకు ముందు సూప్స్ తీసుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ సూప్స్ అనేవి అనారోగ్యకరంగా ఉన్నాయి. అలా కాకుండా ఆషామాషి వ్యాధుల ఆట కట్టించేటటువంటి భారతీయుల వంటకం కట్టు. దీని ప్రత్యేకతలు, అసలు ఈ కందికట్టు, పెసరకట్టు, వీటిని శాస్త్రోక్తంగా ఎలా తయారు చేసుకోవాలి, వీటి ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పొందాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా అమేజింగ్ విషయం. ఇదే కట్టు, పెసరకట్టు, కందికట్టు, ఉలవకట్టు, ఇలాంటివి ఆరోగ్యరీత్యా వీటిని ఎఫెక్టివ్గా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఆయుర్వేద శాస్త్రం సూచించినటువంటి పద్ధతులు ఏమిటి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ ఆహార ఔషధాలతోటి వ్యాధులను ఎలా తగ్గించుకోవాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, కట్టు అంటే ఏమిటి? ఒక ముక్కలో చెప్పాలంటే, ఉడికించిన తర్వాత పప్పు పైన నీళ్లు తేలుతాయి కదా, ఆ నీళ్ళని కట్టు అంటారు. దీన్ని మనం సూప్ అని లూజ్గా ట్రాన్స్లేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సూప్స్కి ఆరోగ్యరీత్యా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, జలీయాంశం అంటే హైడ్రేషన్ ఇస్తుంది. ఇది సూపులు ప్రధానంగా దేంతో తయారవుతాయంటే ద్రవయుక్తంగా ఉంటాయి, ద్రవ రూపంలో ఉంటాయి. కాబట్టి నీరు అందించడానికి ఇవి సహాయపడతాయి. ఒకటి అంటే నీరు అనేది యూనివర్సల్ సాల్వెంట్ కదా, అంటే విషాలను తనలో విలీనం చేసుకుని బయటకు పంపించేస్తుంది. నీళ్లు తాగడం చాలా ముఖ్యం. అలాగే చెమట, ఇతర అనారోగ్యాలు, వీటి వల్ల మనం ఎలక్ట్రోలైట్స్ని కోల్పోతూ ఉంటాం. అప్పుడు మజిల్ క్రాంప్స్ ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఆ ఎలక్ట్రోలైట్స్ని పూరించడానికి కూడా ఈ కట్టు అంటే ఈ సూప్ అనేది మీకు సహాయపడుతుంది. ఇదొకటి. ఇక రెండోది ఏంటంటే పోషకాలను అందించడం, అంటే న్యూట్రియంట్ రిచ్గా ఇది ఉంటుంది. సూప్లు, వాటిలో వాడేటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా ఆ సూప్ తాలూకు రిచ్నెస్ అనేది వాటిలో వాడే పదార్థాలపైన ఆధారపడి ఉంటుంది. అంటే విటమిన్లు, మినరల్స్, యాంటాక్సిడెంట్లు, ఇలాంటి వాటితోటి ఈ సూప్లు నిండి ఉంటాయి. ఎందుకంటే వాటర్ ఎక్స్ట్రాక్ట్ అంటే నీళ్ళు ఏం చేస్తాయి, ఆ పదార్థాల తాలూకు అంశాలన్నింటినీ లోపలికి తీసుకుంటాయి. కాబట్టి సూప్స్ అనేవి న్యూట్రియంట్ రిచ్ కింద ఉంటాయి. అంటే కూరగాయలు, అలాగే హోల్ గ్రెయిన్స్, పప్పులు, ఇలాంటి వాటితోటి ఈ సూపులు తయారు చేసుకుంటుంటాం. కాబట్టి ఫైబర్ కూడా దీంట్లో సమృద్ధిగా ఉంటుంది. ఇది రెండోది. ఇక మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే జీర్ణ వ్యవస్థని, దాని తాలూకు ఆరోగ్యాన్ని ఈ సూప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది, పరిరక్షిస్తుంది. అంటే డైజెస్టివ్ హెల్త్కి ఇది సహాయపడుతుంది. ఎందుకు అంటే సూపులు సులభంగా జీర్ణం అవుతాయి. అందుకే జ్వరంలో కూడా సూపులు తాగుతాం, అంతేగాని ఘనాహారం తినం. ఎందుకంటే డైజెషన్ వీక్ అవుతుంది. చాలామందికి సమస్య ఏంటంటే ఈ డైజెషన్ వీక్గా ఉండటమే. అలాగే సూపులు ద్రవ స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి జీర్ణ వ్యవస్థ మీద సౌమ్యంగా, మృదువుగా ఉంటాయి ఇవి. ముఖ్యంగా పొట్ట సున్నితంగా ఉంటుంది, కొంతమందికి ఏం తిన్నగానే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ సూప్స్, ఈ కట్టు అనేది చాలా అద్భుతమైనటువంటి ఆహార ఔషధం. ఇంకోటి, సూప్లు ప్రోబయాటిక్స్ని కూడా కలిగి ఉంటాయి. అంటే ఇవి కడుపు ఆరోగ్యానికి సహాయపడతాయి, డైజెస్టివ్ హెల్త్కి. ఇక నాలుగోది అతి ముఖ్యమైనది ఏంటంటే వెయిట్, అంటే బరువుని నియంత్రిస్తాయి ఇవి. ఎందుకంటే ఈ సూప్స్ లేదా ఈ కట్టు అనేవి ఏంటి అంటే, మనం తీసుకున్నప్పుడు నీళ్ళలాగా తీసుకుంటాం కదా, కడుపు నిండిన భావన కలుగుతుంది, శాటిటీ అనేది ఉంటుంది. దీంతో ఆకలిని మనం నియంత్రించుకోగలుగుతాం, క్యాలరీలని నియంత్రించుకోగలుగుతాం. ఇక ఐదవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇమ్యూనిటీ, అంటే రోగ నిరోధక వ్యవస్థని ఈ సూప్స్ తోటి, ఈ కట్టుతోటి స్ట్రెంథన్ చేయొచ్చు. సూప్లో కొన్ని పదార్థాలు వాడుతూ ఉంటాం, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి, అంటే రోగ నిరోధక వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తాయి. సూప్లలో విటమిన్లు, అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, ఇవి బీసీ ఇలాంటివన్నీ కూడా. అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ కంటెంట్ కూడా తిరగమూతలో వేస్తాం కాబట్టి. అంటే మొత్తం విటమిన్లు అన్నీ దీంట్లోకి దిగుతాయి. కాబట్టి ఈ మొత్తం విటమిన్లు, మినరల్స్ మొత్తం ఆరోగ్యానికి, రోగ నిరోధక పనితీరుకి ఇవి సహాయపడతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీంట్లో ఒక గొప్ప సౌలభ్యం ఉంది, సంతృప్తి, అలాగే ఆనందం వస్తుంది. అంటే కంఫర్ట్, రిలాక్సేషన్ వస్తుంది. మనం కొంతమంది 4-5 సార్లు టీలు ఎందుకు తాగుతారు అంటే, వాళ్ళకి ఏదన్నా ఎందుకు తాగుతారు అని మనం బాగా తరిచి అడిగినప్పుడు చెప్పే సమాధానం ఏంటంటే హ్యాపీగా ఉంటుంది, అలాగే ఆనందంగా ఉంటుందని. ఆ ఆనందం ఈ సూప్లు ఇస్తాయి. వెచ్చని సూప్లు ఆహ్లాదకరంగా ఉంటాయి. దీంతో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మెయిన్గా జ్వరం పడ్డప్పుడు, చలికాలంలో కూడా ఈ సూప్స్ తాగితే రిలీవింగ్గా అనిపిస్తుంది. ఈ వెచ్చని సూప్ని, ఆ బౌల్ని అలా చేతిలో పట్టుకొని తాగుతూ ఉంటే, ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ నమలటం లేదు మనం, అంటే ఆ మాత్రం శ్రమ కూడా మనకి లేదు. దీంతో ఆ కష్టం అనేది ఉండదు.
కాబట్టి సున్నితంగా ఈజీగా ఇది లోపలికి వెళ్ళిపోతుంది, ఎనర్జీని ఇస్తుంది, అలాగే ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సూప్స్కి అంటే ఈ కట్టుకి చాలా ప్రాధాన్యత అలాగే ప్రత్యేకత ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని ముఖ్యమైనటువంటి ఆయుర్వేద ఇన్సైట్స్ చెప్పాలి. చూడండి, పంచభక్ష పరమాన్నాలు అని మనం వింటూ ఉంటాం. అంటే అన్ని రకాల భక్ష్యాలు ఉండేటటువంటిది. ఇట్లాంటి వాటితోటి వడ్డించారని, షడ్రుచులతో నిన్నటువంటి షడ్రసోపేతమైనటువంటి భోజనం అని ఖరీదైన భోజనం గురించి చెప్తూ ఉంటామే. అయితే కాలం మారింది. ఈ రోజులలో ప్రధానంగా మనం చూసేది ఏమిటి? షడ్రుచులు, పంచభక్ష పరమాన్నాలు వీటన్నిటిని వదిలేసేసి సాంబారు. ఇక మనం విందు భోజనాల్లో చూడండి, తప్పనిసరిగా సాంబారు ఉంటుంది. అంటే సాంబారు ఉండటమే విందు భోజనం అని మనం అనుకుంటున్నాం. షడ్రసోపేతమైన భోజనం కానీ లేకపోతే ఇలాంటివన్నీ అంటే పంచభక్ష పరమాన్నాలు ఉండేదని కానీ అర్థం కాదు. సాంబార్ ఉండాలి. అయితే ఇంట్లో కాచుకుంటే పులుసు అంటాం, హోటల్లో తింటే సాంబార్ అంటాం. అయితే ఇది చాలా ముఖ్యమైన వంటకం కింద ఈ మధ్య మారిపోయింది, సాంబార్ కానీ పులుసు కానీ. అయితే ఈ పులుసులు సాంబార్లు రుచికే, కానీ ఆరోగ్యపరంగా వాటి యూజెస్ చాలా పరిమితంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి అలా ఉపయోగపడాలంటే మీరు తప్పనిసరిగా ఈ కట్టుని ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసుకొని తాగాలి. కాబట్టి ఈ కట్టు గురించి మనం తెలుసుకోబోతున్నాం. కట్టు నిజానికి అందరికీ తెలిసిందే. అయితే ఈ కట్టును తయారు చేసుకొని శాస్త్రోక్తంగా దాన్ని తాగేవాళ్లే పెద్దగా కనపడటం లేదు. కందికట్టు, పెసరకట్టు, శనగకట్టు, ఉలవకట్టు ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి వంటకాలు. ఇక్కడ ఒక పద్ధతి ఉంది. కట్టును ఎలా తయారు చేయాలి అంటే మామూలుగా పప్పుకి 8 రెట్లు నీళ్లు పోయాలి, 4వ వంతు మిగిలేలాగా ఉడికించాలి. పైన రసం తేలుతుంది. ఆ తీసిన రసాన్ని కట్టు అంటారు. ఇలా ఎక్కువగా ఉడికించడం వల్ల పప్పులో ఉండేటటువంటి సారం అంతా కూడా ఆ కట్టులోకి చేరుతుంది. ఈ కట్టు అనేది సారవంతం అవుతుంది. చింతపండు వేయకుండా మిగలబడిన టమాటాలు కానీ లేకపోతే దానిమ్మ గింజలు కానీ పులుపు రుచి కోసం కలుపుకొని కొద్దిగంత చిటికెడంత ఉప్పు కానీ సైంధవ లవంగం కానీ కలిపి తిరగమూత పెట్టి కట్టును తయారు చేస్తారు. ఏ పప్పుతోటి కట్టును తయారు చేస్తున్నారో ఆ పప్పుకు ఉండేటువంటి గుణాలు ఇతోధికంగా ఈ కట్టు ద్వారా మనకు అందుతాయి. అందుకే ఈ కట్టు అనేది ఈ మనుషుల ప్రాణాలతోటి చెలగాటం ఆడేటటువంటి ఆ రోగాల ఆట కట్టు అని మనం చెప్పచ్చు స్వాగతంగా. చలువ కోసం శనగ కట్టుని అలాగే పెసరకట్టుని వాడుకోవాలి. చలువ కోసం మీ బాడీ హీట్ అనుకోండి, అప్పుడు మీకు శనగకట్టు పెసరకట్టు సహాయపడతాయి. అదే వాత వ్యాధులు ఉన్నాయనుకోండి, పెయిన్స్ ఇలాంటివి, అప్పుడు మినపకట్టు సహాయపడుతుంది. మీరు బాగా బక్కపలచగా పుల్లలాగా ఉన్నారనుకోండి, అప్పుడు బలం కోసం కందికట్టు ఇది సహాయపడుతుంది. ఇక మీకు క్రానిక్గా మూత్రవ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయనుకోండి, కిడ్నీ స్టోన్స్ లాంటివి, అప్పుడు మీకు ఉలవకట్టు మంచిది. ఇలాగ ప్రయోజనాన్ని ఆశించి మీరు ఈ కట్టు తయారు చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనటువంటి ప్రధానటువంటి విషయానికి వస్తున్నాం. అంటే వీటిలో రకాలు ఉన్నాయనుకున్నాం కదా. కందికట్టు ముందుగా మనం చెప్పుకుందాం. రక్త వృద్ధికి కందికట్టు అనేది మీకు సహాయపడుతుంది. ఇక్కడ దీని ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. కందిపప్పుతోటి కాచిన కట్టు చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా ఇది వేడి చేస్తుంది. దీంతో ఉండేటటువంటి ఆ ప్రత్యేకత ఏమిటంటే కాస్త వేడి చేసేటటువంటి గుణం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచేటటువంటి గుణం దీనికి ఉంది. అయితే మంచి బలాన్ని ఇస్తుంది. మీకు ఒకవేళ రక్తదోషం ఉన్నా, చర్మవ్యాధులున్నా, రక్తహీనత అంటే ఎనీమియాతోటి బాధపడుతున్నా, లేదా ఈ షుగర్ వ్యాధి ఉన్నా, అంటే ప్రీ డయాబెటీస్ ఉన్నా, కఫ వ్యాధులతోటి మీరు సతమతం అవుతున్నా, అలాగే వాత వ్యాధులతోటి మీరు నిశ్చేష్టులుగా మారిపోయినా, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా తప్పనిసరిగా మీరు ఈ కందికట్టుని తీసుకోవచ్చు. ఇంకోటి, కందికట్టు పెరిగే పిల్లలకి చాలా మంచిది. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. మంచి ప్రోటీన్ ఉండేటువంటి ఆహారం మీ పిల్లలకి మీరు ఇవ్వాలి అని అనుకుంటే కమ్మగా ఈ కట్టుని కాచి కందిపప్పుతోటి, రుచి కోసం అవసరమైతే కాస్త వేరుశనగ పప్పులు, జీడిపప్పు ఇలాంటివి కూడా దానికి కలిపి స్కూల్ నుంచి రాగానే మీ పిల్లలకి ఇవ్వండి. అద్భుతంగా అనిపిస్తుంది, వాళ్ళకి ఆకలి తీరుతుంది, బలంగా అనిపిస్తుంది. చిక్కిపోతున్న పిల్లలు త్వరగా దీంతో ఒళ్ళు చేస్తారు. ఇంకోటి, మామూలుగా ఈ కందికట్టు చీము పడుతుంది అనుకుంటారు, కానీ తప్పు. ఏ పప్పు అయినా నిజానికి చీము పట్టదు, ప్రోటీన్ అందిస్తుంది. ఆపరేషన్లు అయిన వాళ్ళు, గాయాలు తగిలి కోలుకుంటున్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా ఈ కందికట్టును తీసుకోవచ్చు. ఈ కందికట్టులో కాస్త వాము కానీ, శొంఠిని కానీ, ధనియాలను కానీ, జీలకర్రని కానీ, వీటిలో ఏదో ఒకటి అన్నిటినీ కానీ చూడండి. వాము, శొంఠి,
ధనియాలు, జీలకర్ర వీటన్నిటిని విడివిడిగా నేతిలో వేయించి మెత్తగా దంచి ఒక సీసాలో పోసుకోండి. ఈ పొడిని ఒక చెంచాడు మోతాదుగా ఒక గ్లాస్ కందికట్టి కలుపుకొని తాగారనుకోండి, అంటే పైనుంచి మజ్జిగలో మీరు ఎట్లయితే ఉప్పు కలుపుకొని తాగుతారో, పాలల్లో ఎట్లయితే బోర్నవిటా కలుపుకొని తాగుతారో, అలాగే ఈ పొడిని కలుపుకోవాలి. ఈ పొడిలో ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలి: వాము, శొంఠి, ధనియాలు, జీలకర్ర అన్నిటినీ విడివిడిగా నేతిలో వేయించి అన్నిటినీ మెత్తగా దంచి వస్త్రకాలతో పట్టుకొని ఒక సీసాలో పోసుకొని ఆ పొడిని ఒక చెంచాడు మోతాదుగా ఈ ఒక గ్లాస్ కందికట్టుకి కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇది రుచిగా ఉంటుంది. కందికట్టు ఒకవేళ ఓవర్గా తీసుకుంటే వచ్చే దోషాలకు కూడా విరుగుడిగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ప్రయత్నం చేయండి. దీని ఫలితాలు మీకే కనిపిస్తాయి. ఇంకొక ప్రధానమైన విషయం మీకు చెప్పాలి. ఉబ్బసం కానీ, దగ్గు, జలుబు, తెల్లవారుజామున తుమ్ములు ఇలాంటి వాటితో మీరు బాధపడుతూ ఉంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్ధతిలో ఈ కందికట్టును తయారు చేసుకొని వీలైతే 2 పూట్ల తాగండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఇక ఇంకొక కట్టు ఇదేమిటంటే ఇది పెసరకట్టు. అంటే వాత వ్యాధులు, పైత్య వ్యాధులు ఇలాంటి వాటిపైన ఈ పెసరకట్టుది పైచేయి. కందికట్టుతో పోలిస్తే మీకు ఒకవేళ న్యూరోమస్కులర్ పెయిన్స్ ఉన్నా, హీట్ ఉన్నా పెసరకట్టు ది బెస్ట్ అని చెప్పచ్చు. పెసరకట్టు మీలో నిజానికి ఎంతమంది తాగారో తెలియదు, కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇది పెసరపప్పు అరగదు అని కొంతమంది తప్పుడు అభిప్రాయంతో ఉంటారు. కానీ నిజానికి పెసరకట్టు జఠర శక్తిని పెంచుతుంది. లఘుగా ఉంటుంది, లైట్గా ఉంటుంది. పెంచడమే కాదు, తిన్నది అరిగేలాగా చేస్తుంది. అరిగింది వంట పట్టేలాగా కూడా ఈ పెసరకట్టు చేస్తుంది. ఒళ్ళు మంటలున్నా, అరికాడు నొప్పులున్నా, అరిచేతులు మంటలున్నా, అలాగే ఎప్పుడు జ్వరం ఫీలింగ్ ఉన్నా, అలాగే కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఒళ్ళు బరువుగా ఉండటం ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే ఈ లక్షణాలు కనిపించినప్పుడు లేదా కనిపించగానే పెసరకట్టుని తయారు చేసుకొని దానిమ్మ రసం కలుపుకొని తాగండి. స్పాట్లో మీకు రిలీఫ్ వస్తుంది. ఇది మంచి చలవ చేస్తుంది. మూత్రంలో మంట కూడా దీంతో తగ్గుతుంది. ఉబ్బసం, దగ్గు, అలాగే జలుబు, ఎలర్జీలు ఇలాంటివి ఉంటే ఈ పెసరకట్టుని మీరు తీసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర ఈ రెండింటిని విడివిడిగా వేయించండి. తర్వాత మెత్తగా దంచండి. కాస్త ఉప్పు కలుపుకోండి. ఒక సీసాలో నిల్వ చేసుకోండి. ధనియాలు, జీలకర్ర విడివిడిగా దంచాలి. తర్వాత రెండింటినీ కలపాలి, దంచిన వాటిని. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు కలుపుకొని పొడి తయారు చేసుకొని సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు పెసరకట్టు కాచుకుంటారు కదా, దానికి ఒక గ్లాస్ తీసుకున్న పెసరకట్టుని ఒక చెంచాడు ఈ ధనియాలు, జీలకర్ర పొడిని కలిపి తాగండి. కఫ వ్యాధులు, వాత వ్యాధులు, పైత్య వ్యాధులు అన్నీ కూడా వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మీరు తీసుకునేటటువంటి ట్రీట్మెంట్ త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. పుళ్ళు, గాయాలు, ఆపరేషన్స్ ఇవి జరిగినప్పుడు పెసరపప్పు తీసుకోకూడదని పెద్దవాళ్ళు అంటుంటారు, కానీ అది తప్పు అభిప్రాయం. నిజానికి ప్రమాదాలు అయినప్పుడు పెసరకట్టుని నిరభ్యంతరంగా తీసుకోవాలి. తీసుకున్నందువల్ల అదనంగా మనకి మరొక మేలు కూడా జరుగుతుంది. గాయాలు అవుతాయి కదా, ఆపరేషన్స్ అవుతాయి కదా, ఎక్కువగా మందులు వాడాల్సి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? తప్పనిసరిగా కడుపులో మంట, పైత్యం చేస్తుంది, వేడి చేసినట్టు అవుతుంది. అదిగో సరిగ్గా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అది రాకుండా ఉండాలనుకుంటే అలాంటి పరిస్థితిని ఆపి, అంటే బాడీలో హీట్ని తగ్గించి చలవ చేసి త్వరగా ఆ పుండు, ఆపరేషన్ గాయాలు మానేలాగా ఈ పెసరకట్టు మీకు సహాయపడుతుంది. ఇంకోటి, డయాబెటీస్లో కూడా పెసరపప్పు హితకరమైంది. అంటే మధుమేహ వ్యాధిలో నరాలకు సంబంధించి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ సమస్యల్ని డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు. అంటే మంటలుగా అనిపిస్తూ ఉంటుంది. డయాబెటిక్ న్యూరోపతి వల్ల కలిగేటటువంటి మంటలు, పోట్లు, స్పర్శ తెలియకపోవటం ఇలాంటి లక్షణాలు తగ్గటానికి కూడా ఈ పెసరకట్టు మీకు సహాయపడుతుంది. అలాగే కంటి వ్యాధులతో బాధపడే వాళ్ళకి కూడా పెసరకట్టు ఎంతో మేలు చేస్తుంది. ఇక తేలిగ్గా అలసిపోయే వాళ్ళకి, శ్రమను తట్టుకోలేకపోయే వాళ్ళకి పెసరకట్టు తాగితే తక్షణం గ్లూకోజ్ తాగినట్టుగా శక్తి వస్తుంది. ఇక విష లక్షణాలతో బాధపడేవాళ్ళు, ఎలర్జీ వ్యాధులతో బాధపడేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ పెసరకట్టు మేలు చేస్తుంది. కుష్టి వ్యాధి, బుల్లి వ్యాధి, ఎగ్జిమా, సోరియాసిస్ ఈ భయంకరమైనటువంటి ఎలర్జీ వ్యాధుల్లో కూడా పెసరకట్టు మేలు చేస్తుంది. ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని ఇందాక మనం చెప్పుకున్నామే ఆ పద్ధతిలో కలుపుకొని ఈ పెసరకట్టుకి తాగితే అప్పుడు ఈ మరింత ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది ఈ చర్మ వ్యాధులలో. ఆఖరికి క్షయవ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కూడా పెసరకట్టుని తీసుకోవచ్చు.
అయితే దానిమ్మ రసం కలిపి తీసుకున్నారనుకోండి ఇంకా అమోఘంగా పనిచేస్తుంది. ఇక స్త్రీల తాలూకు గర్భాశయ వ్యాధుల్లో, తెల్లబట్టతోటి బాధపడేటువంటి మహిళల్లో, నెలసరి స్రావం అధికంగా అవుతున్నటువంటి మహిళల్లో ఈ పెసరకట్టుని ధనియాలు జీలకర్ర మిశ్రమంతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడతారు. అంతేనా, మూలవ్యాధి అంటే మొలలు కానీ లేదా లూటి అంటే ఫిస్ట్లా కానీ ఇలాంటి వ్యాధులతోటి బాధపడేవాళ్ళు రోజు పెసరకట్టును తీసుకుంటూ ఉంటే 2 సార్లు విరేచనం సాఫీగా అవుతుంది. దీంతో మొలలు ఎప్పటికీ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇన్ని రకాలుగా ఈ పెసరకట్టు మనకి సహాయపడుతుంది. అంటే అనేక వ్యాధుల్ని అడ్డుకుంటుంది. అయితే మన వాళ్ళు ఇది వేడి దీంతో చీము పడుతుందనో లేకపోతే ఇది తినకూడదనో అనుకొని లేనిపోయిన అపోహలు పెంచుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దీన్ని తీసుకుంటే ఆ వ్యాధి నుంచి త్వరగా మీరు కోలుకుంటారు. ఇది తెలియకపోవటం వల్ల చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. ఇక పెసలు బియ్యం సమానంగా తీసుకొని ఎసట్లో బియ్యం పోసినట్టే మనం పోసి అప్పుడు ఉడికించి గంజి వార్చి ఆ గంజిలో దానిమ్మ రసం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి ఇలాంటివి కలిపి తిరగమూత వేసి తాగితే చాలా రుచిగా కూడా ఉంటుంది. పెసలు బియ్యం సమానంగా తీసుకోవాలి. ఎసట్లో బియ్యం పోసినట్టే పోయాలి, ఉడికించాలి, గంజి వార్చాలి. ఇక్కడ మనకి గంజి దీన్ని మనం తీసుకొని ఆ గంజికి దానిమ్మ రసం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి ఇలాంటివి కలిపి తిరగమూత వేసి తాగాలి. జ్వరం ఎన్నాళ్ళ నుంచో బాధపడుతున్న వాళ్ళకి దీన్ని ఇచ్చారనుకోండి, వాళ్ళకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, నీరసం తగ్గుతుంది. జ్వరంలో వస్తాయే మంటలు, నొప్పులు అలాంటివి కూడా దీంతో తగ్గుతాయి. పైత్యం త్వరగా తగ్గిపోతుంది. ఇక మందులు వేసుకోవటం వల్ల పేగులు దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది. టైఫాయిడ్ జ్వరంలో కూడా ఎంట్రిక్ ఫీవర్ అంటారు, ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. ఇక మనం గంజి వార్చుకున్నాం కదా, ఆ మిగిలిందే పెసలు బియ్యం కలిపి వండామే దాన్ని అన్నాన్ని పొరగం అంటారు. దీని గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఇక అతి ముఖ్యమైనటువంటి మరొక కట్టు ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంటు, చాలా అద్భుతమైనటువంటి వంటకం. ఇదే ప్రధానమైనది, ముఖ్యమైనది, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగింది. చాలా అమేజింగ్గా ఇది పనిచేస్తుంది. ఇదే శనగకట్టు. శనగకట్టు కూడా చాలా ముఖ్యంగా మనం దీన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాడుకోవచ్చు. శనగపప్పుతోటి వండినటువంటి కట్టు చాలా కమ్మగా ఉంటుంది. అయితే పైత్యం చేస్తుంది, కాస్త వాతం చేస్తుంది. అలాగే కడుపు ఉబ్బరాన్ని కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది. పెసరకట్టుతోటి కందికట్టుతోటి పోలిస్తే శనగకట్టు వల్ల కాస్త బ్లోటింగ్ అనేది ఉంటుంది. అపాన వాయువులు ఎక్కువగా తయారయ్యేలాగా చేస్తుంది. ఇది గ్యాస్ని పుట్టిస్తుంది. కాబట్టి శనగలతో కానీ శనగపప్పుతో కానీ వండినటువంటి కట్టుని ఏ రోగాలు లేనప్పుడు మాత్రమే, పొట్ట తేలిగ్గా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవటం మంచిది. శనగపప్పుని దీన్ని తయారు చేయాలంటే విడిగా బాండల్లో ముందు వేయించి అప్పుడు వండుకొని కట్టుగా తయారు చేసుకుంటే తేలిగ్గా అరుగుతాయి. ఇంకొక పద్ధతి ఏంటంటే శనగల్ని మొలకలు వచ్చేలాగా నానబెట్టి ఎండబెట్టి పొట్టొలిచి దోరగా వేయించుకొని అప్పుడు కట్టులా కాచుకున్నారనుకోండి, అప్పుడు బలాన్ని ఇస్తుంది, అంతగా బ్లోటింగ్ ఇబ్బంది పెట్టదు, మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలాగే రక్తాన్ని పుట్టిస్తుంది, వీర్య పుష్టిని కూడా కలిగిస్తుంది. ఇక బీపీ ఇలాంటి వ్యాధుల్లో కూడా ఇది శనగకట్టు ఉపయోగకారి. ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, లివర్ జబ్బులు ఇలాంటి అవయవాలకి ఈ శనగకట్టు మనం చెప్పుకున్నామే ఈ పద్ధతిలో తయారు చేసుకొని తాగితే మంచి బలాన్ని ఇస్తుంది. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే పాలిచ్చే తల్లులు తాగారనుకోండి, పాలు పెరుగుతాయి ఈ శనగకట్టుతోటి. నెలసరి సరిగ్గా రాని మహిళలు దీన్ని తీసుకుంటే ఋతుస్రావం చక్కగా అవుతుంది. మూత్రం సరిగా నడవని వాళ్ళకి కూడా ఇది మంచిది. ఇక అతి ముఖ్యమైనది మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఉలవకట్టు. ఇది వాతానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మధ్య ఉలవచారు బాగా ఫేమస్ అయిందనుకోండి, కానీ అసలు సిస్సులైనటువంటి ఉలవకట్టు తయారు చేసే పద్ధతి వేరు. ఉలవకట్టు రుచిగా ఉంటుంది. ఇది వాత వ్యాధుల్లో బాగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, అజీర్తిని పోగొడుతుంది, కడుపులో వాతాన్ని త్వరగా తగ్గించేస్తుంది. వాతం వల్ల అయ్యేటటువంటి అజీర్తి విరేచనాల్లో ఉలవకట్టు చాలా బాగా పనిచేస్తుంది. పక్షవాతం, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఇలాంటివి ఉన్నప్పుడు ఉలవకట్టుని రోజు వాడితే మంచిది. ఉలవకట్టు నిజానికి మంచిదే కానీ బాగా వేడి చేస్తుంది, కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అయితే ఈ వేడి చేయటం అంటే ఏమిటంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం. మూత్రపిండాలతోటి రాళ్లతోటి, మూత్రపిండాలు కొంతమంది రాళ్ళు తయారవుతూ ఉంటాయి, కిడ్నీ స్టోన్స్. ఇలాంటి కిడ్నీ స్టోన్స్ సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే ఉలవకట్టుని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆ రాళ్ళు కరిగి పడిపోతాయి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ పులుసులు, సాంబార్లు వీటికంటే కూడా
వీటిని తయారు చేసుకొని వాటిలో ఎక్కువ ఈ క్యాలరీస్ని చేర్చి తాగటం కంటే కూడా ఈ కట్లు ఉపయోగపడతాయి. అంటే పులుసుల్లో రకరకాల కూరగాయలు కలుస్తాయి కాబట్టి సారం అంతా పులుసులోకి దిగుతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. నిజమే. అయితే ఇక్కడ ఏంటంటే అన్ని రకాల కూరల ముక్కలు వేసి వండినటువంటి పులుసుని దప్పడం అంటూ ఉంటారు. కానీ ఇక్కడ కట్టుగా మీరు కాచుకున్న దాన్ని ద్రవ పదార్థంలో కూడా మీకు ఇష్టమైన కూరగాయలు కలుపుకోవచ్చు. అంటే కొత్తిమీర, పుదీనా ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు. ఏ కూర ముక్కలు కలిపితే ఆ కట్టు గుణాలు అన్నీ కూడా ఆ కూరగాయ ముక్కల తర గుణాలన్నీ కట్టులోకి వచ్చేస్తాయి. కాబట్టి మీరు అలా మాడిఫై చేసుకోవచ్చు. కానీ కట్ అనేది చాలా లైట్గా ఉంటుంది, అలాగే అదే సమయంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది. కషాయ ప్రక్రియలో ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలి కదా, అందుకని బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, మీకు వీడియో అప్లోడ్ అవటంతోనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్పుడు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా లైక్ బటన్ క్లిక్ చేయండి. అంటే థమ్స్ అప్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే మీలాగా మరింత ఎక్కువ మంది బెనిఫిట్ పొందుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.